వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆయుష్ను పొడిగించి రక్షించిన దేవుడు మనలను ఆయన యొక్క పరిచర్యలోను ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మనం ఎంతగానో వందనస్తులము, స్తోత్రము చెల్లించవలసిన వారమైన. అలాగే మరి ప్రతి దినము జూమ్ మీటింగ్ మరి దేవుని యొక్క పరిశుద్ధులు మరి దైవజనులు మరి బర్నబాస్ అన్న వారు మరి జూమ్ మీటింగ్ ను నిర్వహిస్తుండగా మరి సుమారుగా 4273 రోజులు అయింది. మరి ఈ దినం మనకు దేవుడు అనుగ్రహించినాడు. 2024 సెప్టెంబర్ 12వ తేదీ వరకు దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి దేవునికి ఎంతగానో మనము స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనా. మరి సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి జి ప్రభుదాస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేరవచ్చ పరిశుద్ధులందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, కరుణావాత్సల్యుడా, శక్తి సంపూర్ణుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, జీవంతమయ అల్పవు మేఘమైన దేవ, స్తోత్రములు నాన్న. మా రక్షకుడు, మా ప్రభు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. రాత్రి మీ కృపా మాతో ఉంచి సజీవు లెక్కలో ఉంచారు. ఉదయకాలం సజీవులుగా నేను జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. అంతకంటే మీరు మాకు దయచేసిన రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య విమోచనను బట్టి, నిత్య రాజ్యమును బట్టి, నిత్య జీవమునకై స్తోత్రములు తెలుస్తున్నాం. తేరుడా ఎలాగూ తండ్రి, జూమ్ యాప్లో మేమందరం ఎలాగూ ఆన్లైన్లో కాన్ఫరెన్స్ లో షేర్ అవటానికి మీకు చూపారు. తేరుడా ఇంతవరకు మన నాన్న మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా మీరు నడిపించినందుకు స్తోత్రములు. ఇదనము కూడా మరి నడిపించే దాసులు యేషపును జ్ఞాపకం చేసుకోండి. చక్కగా తండ్రి నడిపించడానికి మీ జ్ఞానమును దయచేయండి. ఇందు విషయమై ప్రయాసపడుతున్నా నీ దాసులు స్త్రీలు బర్నబాసును సంఘాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. న్యాయపరమైన దీవెనలో మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగల దేవ, కృపావత్సలుడా, నీ యందు ప్రయాస వ్యర్థముగా సెలవిచ్చిన దేవుడు గణపరిస్తున్నాం. వాక్యం అందించవలసిన ఈ దాసుడు తండ్రి నాన్న దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగూ తండ్రి పాటల ద్వారా వాక్య మరి ప్రార్థన ద్వారా మీకు చూపండి. మీరే ఆజీవంతమైన నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన దాసులు మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ జూమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నానా చక్కటి సమయాన్ని, చక్కటి వాతావరణం మీరు అనుగ్రహించండి. వాక్యం అంటున్న మేము అలాగూ జీవించడానికి, దినదినము ఆత్మీయంగా బలపడటానికి విన్న వాక్యమును మా హృదయం మంచుకొని అనువదించుకుని జీవించి నేను భయపరచడానికి చూపమని వేడుకుంటూ మీరు చేసిన మేలను బట్టి, చూపిన కృపంతని బట్టి స్తోత్రములు. మరొకసారి మరి వరద బాధ్యులు గురైన నీ విశ్వాసులు, ప్రజలు, దాసులు, పెద్దలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న ఆదరించి ధైర్యపరచండి. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. మీరు కనికరించమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఇంతవరకు నడిపించిన దేవా ముందుకు కూడా మీరు చూపమని వేడుకుంటూ మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని మాతో ఉండమని మా విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాం ఆ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రార్థన చేసినటువంటి పెద్దలు మరి జి ప్రభుదాస్ అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి చక్కని మరి పాట మనం విందాం. ప్రభువును స్తుతిస్తూ అన్నగారు మరి రెడ్డిపోగు రాజన్న గారు స్వార్థ సేవకులు పెద్దలు రాజన్న గారు పాట పాడి వినిపించాలని మనం చేస్తున్నాం. వందనాలు యేసప్పన. వందనాలన్నా. జూమ్ లో చేరిన వారందరికీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు. ఈ అవకాశం కల్పించిన దేవుని దాసులు, సేవకులు, సహోదరులు బర్నబాసన్న గారికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రత్యేకమైన పాట సప్లిమెంటరీలో నుండి ప్రత్యేకమైన పాట ఉదయకాలము పాడుతున్నాం. నీ రక్తధారలే మా జీవనాధారము అనే కీర్తన. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే ఓ సిల్వ రాజా నీతి రాజా రాజా రాజా, నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మాలో నా పలికించు జీవన రాగం, నీ అర్థనాదముల్ మాలో నా వెలిగించు జీవన జ్యోతుల్, నీ సిల్వ రూపమే మాలో నా పలికించు జీవన రాగం, నీ అర్థనాదముల్ మాలో నా వెలిగించు జీవన జ్యోతుల్, నీ సిల్వ రూపమే ఓ సిల్వ రాజా క్రీస్తు రాజా నీతి రాజా రాజా రాజా, నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మమ్మును నడిపించు పరలోకమునకు, నీ సత్యవాక్యమే పాపపు చీకట్లు పారద్రోలిన్, నీ నీతి ప్రభావమే
మమ్మును నడిపించు పరలోకమునకు నీ సత్యవాక్యమే. పాపాపు చీకట్లు పారద్రోలిన్ నీ నీతి ప్రభావమే. ఓ సిల్వా రాజా, క్రీస్తు రాజా, యేసు రాజా, రాజా రాజా, నీ రక్తధారలే మా జీవనాధారము. నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే నీ సిలువ మరణము మనుజాలికంత కలిగించే రక్షణ. నీ మరణ విజయము జగమందు వెలుగొందే క్రైస్తవ విజయమై. నీ సిలువ మరణము మనుజాలికంత కలిగించే రక్షణ. నీ మరణ విజయము జగమందు వెలుగొందే క్రైస్తవ విజయమై. ఓ సిల్వా రాజా, క్రీస్తు రాజా, నీతి రాజా, రాజా రాజా, నీ రక్తధారలే మా జీవనాధారము. నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే. అన్నా వందనాలన్నా, ఏసేపన్నా అందరం. నా వందనాలన్నా. మంచి పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరులు దైవ సేవకులు రాజన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. దేవుని సేవకులు వాక్యం అందించడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా తురిమెల్ల క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా మరి సత్యం బాబన్న గారు దేవుని సేవకులు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకంటే పూర్వము మరి ప్రార్థన చేయాలని మరి అరుంధతి ఐఫోన్ ఎవరో బ్రదర్ అక్కన అయితే బాబు భద్రావతి నుండి అన్న ఎవరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. కన్నడలో చేస్తారు, కన్నడలో చేసిన పర్లేదు. ಬಾಬುನ ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡಿ. ಓಕೆ, ರೈಟ್. ನಮ್ಮನ್ನು ಅತಿಶಯವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದಂತ ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಮ್ಮ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಕೊಂಡಾಡುತ್ತೇವೆ. ಈ ದಿನ ನಮ್ಮನ್ನು ಜೀವದಿಂದ ಉಳಿಸಿ ನಮ್ಮನ್ನು ಕಾಯ್ತಾ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಹಾಗೂ ಈ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಹ ಸೇರಿ ನಿನ್ನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಕೊಂತೆ ಈ ಸಮಯವನ್ನು ನಮಗೆ ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನೀನನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇವೆ. ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವಾಗ ಅದನ್ನು ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಂಡು ಆ ವಾಕ್ಯವನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಕೃಪೆ ತೋರು. ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ಮಗವನ್ನು ಆ ಕಲ್ವಾರ್ ಕೂಜಲ್ಲಿ ಬಚ್ಚಿಟ್ಟು ಯಾವ ವಾಕ್ಯ ಯಾವ ಹೃದಯಕ್ಕೆ ಬೇಕು ಆ ವಾಕ್ಯಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಪಡಿಸಬೇಕಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಕೊಡ್ತಾನೆ. ಅನೇಕರು ಸಹ ಈ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ನಲ್ಲಿ ಸೇರಿ ಬರಲಿಕ್ಕಂತೆ ನೀನೇ ಕೃಪೆ ತೋರ್ತಂದೆ. ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನೂ ಆದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಅರ್ಪಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ఆమెన్. వందనాలన్నా. ప్రార్థన చేసినటువంటి బాబన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో అందరు కూడా అన్మ్యూట్ లో ఉంచుకోనండి మీ యొక్క ఫోన్లను.
మరి ఎవరు కూడా మరి డిస్టర్బెన్స్ చేయొద్దండి. చక్కని దేవుని యొక్క వాక్యం మీద ఉదయకాలమున మరి దేవుని సేవకులు మరి సత్యం బాబన్న గారు వాక్యం అందిస్తారని ప్రభు నామమున అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. అన్న వందనాలన్నా. అన్న అందరికి వందనాలు. మరి సమయాన్ని ఇచ్చిన మన ప్రియులు బర్నబాస్ గారు, అలాగే నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి, అలాగే మరి జూమ్ లో మరి చేరిన ప్రతి సహోదరుడు సహోదరులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాం హృదయపూర్వకంగా. వందనాలన్నా. సమయంలో మనం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో వచ్చిన కొన్ని సత్యాలు ధ్యానించాలని ప్రభు నా హృదయంలో ఆలోచన ఇచ్చాడు. మరి మొదటి 9 వచనాలు చదువుదాం. మొదటి 9 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరు. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవా ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచి మమ్మల్ని సజీవుల సంఖ్యలోనూ మీరు ఉంచారు. ప్రాణప్రాప్తులుగా జీవప్రాప్తులుగా ఉంచారు. స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ ముఖదర్శనం చేసుకుని నీ పాద పద్మాలను ముద్దు పెట్టుకొని నీ వాక్యలో ఉన్నటువంటి సత్యాలను మేము ఆలకించున్నట్లుగా ప్రభువా, మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఆదికాండం 12వ అధ్యాయము లో అబ్రహాము జీవితాన్ని గుర్చిన సత్యాలు ధ్యానించాలని నా హృదయంలో ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం.
12వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 3 భాగాలుగా దీన్ని మనం ధ్యానం చేయొచ్చు. మొదటి 3 వచనాల్లో అబ్రహాము యొక్క పిలుపు, 4 నుంచి 9 వచనాల్లో అబ్రహాము యొక్క ప్రయాణం మనం చదువుతాం. 10 నుంచి 20 వచనాల్లో అబ్రహాము యొక్క పరీక్ష మనం చూస్తాం. అబ్రహాముకు వచ్చిన పరీక్ష. ఆదికాండము మరి బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైన గ్రంథం. ఎందుకంటే ప్రతి ప్రారంభానికి ఆదికాండంలో మనం చూస్తాం. సృష్టి ప్రారంభం కానీ, మానవ మనగడ ప్రారంభం కానీ, మానవుని యొక్క శాపం ప్రారంభం కానీ, ఇలాగ దేవుని ఏర్పాటు ప్రారంభం కానీ ప్రతిదీ మనం చూస్తున్నాం. ఆదికాండం అనేది ఒక నారుమడి లాంటిది అంట. అందులో ఆదికాండంలో 7 వ్యక్తుల దగ్గర గొప్ప సంభవాలు సంభవించినాయి. 7 ముఖ్యమైన వ్యక్తులు అందరూ ఉన్నారు, చాలా మంది. కానీ ముఖ్యంగా కొన్ని సంభవాలు జరిగిన విషయాలను బట్టి 7 వ్యక్తులు ఉన్నారు అని మన పెద్దలు చెప్తారు. ఆదాముతో సృష్టి అంటే మానవుని యొక్క మనుగడ ప్రారంభాన్ని చూస్తాం. ఆదాము ఒక వ్యక్తి. అలాగే హనోకు దేవునితో నడిచి ప్రభువుతో నడిచి వెళ్ళినట్లుగా పరలోకానికి మనము హనోకు జీవితాన్ని మనం చూస్తాం. 3వది నోవాహు. ప్రపంచమంతా జలప్రలయంలో మునిగిపోవటాన్ని చూస్తాం. నోవాహును దేవుడు నిబంధన చేశాడు. 4వది అబ్రహాం. దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేసుకుని ఆ వ్యక్తి ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి తీసుకురావటానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. అలాగే 5వది ఇస్సాకు. ఇస్సాకు ద్వారా దేవుడు ఏ విధంగా తన వాగ్దానాలను ఇస్సాకు రెబెకాల యొక్క వివాహం ద్వారా ఆ వాగ్దానాల నెరవేర్పుకు బాట వేశాడో మనం చూస్తాం. ఆరవది యాకోబు. యాకోబులో 12 గోత్రాల వారు రావటం, ఆ గోత్రాల్లో యూదా గోత్రములో నుండి తన ప్రియకుమారుణ్ణి భూమి మీదకి తీసుకురావటానికి యాకోబు సంతానం ఎలా విస్తరిస్తున్నారో మనం చూస్తాం. 7వది యోసేపు. యోసేపు వాగ్దానం చేయబడ్డ సంతానాన్ని కాపాడటానికి, ఆ సంతానాన్ని విస్తరింప చేయటానికి ఐగుప్తులో దేవుడు ముందుగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఇలా 7 వ్యక్తుల్ని ఇంకా ఉన్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళ దగ్గర జరిగిన ఆ సంభవాలను బట్టి ముఖ్యంగా ఆదికాండంలో 7 వ్యక్తులు ఉన్నారు. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు వారిలో మనం ఇప్పుడు చదువుకున్న 4వ వ్యక్తి అబ్రహాం. అబ్రహాంకి 2 పేర్లు ఉన్నాయి, అబ్రామ్, అబ్రహాం. అబ్రహాం అనేది మనం గమనిస్తున్నప్పుడు బైబిల్లో 62 సార్లు ఉంటుంది. 17వ అధ్యాయము
5వ వచనంలో ఆయన పేరు మార్చబడింది. అబ్రహాం అనేక జనములకు తండ్రి. అబ్రహాం అంటే జనములకు తండ్రి. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. అబ్బా అంటే తండ్రి అని అర్థం. 70 సార్లు మొత్తం న్యూ టెస్టిమెంట్స్ తో కూడా కలుపుకొని మొత్తం 70 సార్లు, అంటే మొత్తం కలిపి 132 సార్లు బైబిల్ అంతట్లో ఆయన పేరును మనం చూస్తాం. అయితే ఆయన పిలుపుని మనం గమనిస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో ఆయన పిలుపును మనం గమనిస్తున్నప్పుడు ఆయన పిలుపులో కొన్ని క్రొత్త విషయాలని మనం చూస్తాం. ఎట్లా అంటే 11వ అధ్యాయము ఆదికాండం 1 నుంచి 11వ అధ్యాయం వరకు మనం చదువుతుంటే ప్రపంచ జనాభా అంతా ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని మాత్రమే పిలుస్తున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయం వరకు ప్రపంచ జనాభా అంతా ఉంది. అంటే 6, 7, 8, 9 అధ్యాయాలు లేక 8 అధ్యాయాల వరకు జలప్రలయంలో మొత్తం నశించిన నోవాహు 3 కుమారులు వారి సంతానం ద్వారా మరలా విస్తరింపజేశారు. కానీ వారు మరలా దేవునికి దూరం అవటం ప్రారంభించారు. బాబేలు గోపురం దగ్గర మనం చూస్తాం. కానీ ఒకే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు నడిపించడాన్ని చూస్తాం. అంత మాత్రమే కాకుండా రెండవది, సృష్టి దగ్గర నుంచి ఒక కుటుంబం, అబ్రహాం కుటుంబంతోనే నిబంధన చేయటానికి మరలా ఆయన ఇష్టపడుతున్నారు. 3, చెదరగొట్టబడిన వారిలో నుంచి సేకరిస్తున్నాడు, ఒక వ్యక్తిని సేకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే 11వ అధ్యాయము ఆదికాండం 9వ వచనంలో వారందరూ భాషను తారుమారు చేసి వారిని వివిధ దేశాలకు చెదరగొడుతున్నట్లుగా మనం చూస్తాం. బాబేలు దగ్గర జరిగింది. ఒక కొత్త జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి సేకరిస్తున్నాడు అబ్రహాం. అంతేకాకుండా విగ్రహారాధనలో నుండి ఒకే దేవుణ్ణి ఆరాధించే స్థితిలోనికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మనకి యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. మన పితరుడైన అబ్రహాము మెసొపొతేమియాలో మరి విగ్రహాలను పూజించినారు కదా అని యెహోషువ ప్రసంగంలో మనం వింటాం. విగ్రహారాధనలో నుంచి నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక్కడే దేవుడు, ఏకేశ్వరుడు, ఆయన మాత్రమే మనం ఆరాధించాలి అని చెప్పే స్థితిలోనికి తీసుకొస్తున్నాడు. ఈ పిలుపులో 5వది మనం చూస్తే మెసొపొతేమియా నుండి కనాను వైపుకు అబ్రహామును నడిపించటాన్ని మనం చూస్తాం. వాస్తవంగా మెసొపొతేమియా అబ్రహాం యొక్క ఇల్లు అక్కడ ఉంది, ఊరు అనే పట్టణంలో. అక్కడి నుంచి కనాను వైపుకి ఆయన నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు 2-3 వచనాల్లో 5 బ్లెస్సింగ్స్ ఉన్నాయి, 5 ఆశీర్వాదాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. మనం గమనిస్తున్నప్పుడు 2-3 వచనాలు లెక్కిస్తే 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. 6, 7
లేకపోతే 3, 2, 1 లేకుండా 5 సార్లు ఆశీర్వాదం 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 అనేది ఉంది. 5 సార్లు ఆశీర్వాదము ఏమిటబ్బా అని నేను కొంత ఆలోచన చేశాను. దీనికి మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండం మొదటి 11 అధ్యాయాల్లో 5 శాపాలు ఉన్నాయి. 5 శాపాలు ఉన్నాయి. మొదటి శాపము సర్పాన్ని శపించాడు. ఆదాముని అడిగితే అవమే చెప్పాడు. అవని అడిగితే ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అన్నప్పుడు సర్పమును దేవుడు శపించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 14 నుంచి 15 వచ్చిన అది మొదటి శాపం. రెండవది ఆదాము శపించబడ్డాడు. ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో నువ్వు నా మాట వెనక నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని చెప్పి దేవుడు ఆ శాపము ఆదాము మీద వేసినట్లు చూస్తాం. మూడవది కయ్యూని శాపాన్ని మనం చూస్తాం. ఈ పదం అట్లా కూడా మనం గమనిస్తాం. 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో కయ్యూని దేవుడు శపిస్తాడు. తమ్ముడిని చంపినందుకు నువ్వు భూమి మీద దేశదిమ్మరివై దిగులు పడుచు తిరుగుతూ అని చెప్పి నువ్వు ఈ నేల మీద నువ్వు ఉండకుండా నువ్వు దాన్ని సేద్యపరిచినప్పుడు దాని ఆ సారం నీకు ఇయ్యదు అని చెప్పి ఆ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా మనము గమనిస్తాం. 11, 12 వచనాల్లో ఆయన అంటాడు, అవున నీ తమ్ముని రక్తం నీ చేతును పుచ్చుకున్నటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. 4వది భూమి యొక్క శాపం. భూమికి కూడా శాపం ఉంది. అవును, ఈ 8వ అధ్యాయం 21వ వచనంలో ఆదికాండం చూస్తే అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇకను మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అన్నాడు. 5వది బాబేలు శాపం. బాబేలు గోపురాలు మర్దక్ అనే దేవతను బట్టి ఆ దేవుళ్ళు పూజించి ఆ గోపురాల్లో గుడులు ఉంటాయి. మనము ఆకాశమునంటూ గోపురమును కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం. బాబేలు గోపురం మనం గమనిస్తాం. అప్పుడు నరులు కుమారులు భూమి మీద కడుతున్న ఈ గోపురం ఏందో చూస్తామని వారు దిగి వచ్చారు. నిమ్రోద్ అంటే అర్థం దైవద్రోహి అని అర్థం. నిమ్రోద్ అంటే అర్థం దైవద్రోహి. దేవుడు అక్కడ మరి వారందరినీ చెదరగొట్టినట్టుగా వారి భాషలు తారుమారు చేసినట్లుగా మనము గమనిస్తాం. ఇలాగూ ఈ 12వ అధ్యాయంలో మనము ఈ విషయాలను గమనిస్తున్నప్పుడు ఒక ఉపోద్ఘాతంగా మనం గమనించు. 5 శాపాలు 5 ఆశీర్వాదాలుగా మార్చాడు. నువ్వు నా మాట వింటే అబ్రహాం, నువ్వు నా మాట వింటే అవతల 5 శాపాలు ఉన్నాయి కదా, అవన్నీ నీకు ఆశీర్వాదకరంగా మారుస్తా. అవును, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అన్నాడు. 2వ వచనంలో చూస్తే నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ శాపం ఏది? కయ్యూని శాపం. నువ్వు భూమి మీద దిగులు పడుచు తిరుగుదువు కదా. ఇంటికి పెద్ద కొడుకు, ఒక నాయకుడిగా ఆదాం తర్వాత ఉండాల్సిన వాడు శపించబడిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ప్రపంచానికి ఒక గొప్ప నాయకుడుగా, ప్రపంచంలో ఉన్న 3 గొప్ప జనాంగాలకు తండ్రిగా, యూదులు అబ్రహాము మా తండ్రి అంటారు, ముస్లిమ్స్ అబ్రహాము మా తండ్రి అంటారు,
క్రైస్తవులు అబ్రహాం మా తండ్రి అంటారు, చేశారు. తర్వాత ఇంకొక మాట, రెండవ ఆశీర్వాదం ఏమన్నాడయ్యా అంటే 3వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు 3వ వచనంలో, నిన్ను దూషించిన వారిని దూషించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, భూమి మీద ఉన్న సమస్త వంశాలని అబ్రహాము ద్వారా ఆశీర్వదించాలని రెండవ ఆశీర్వాదం చెప్తున్నాడు. ఇది ఎలా నెరవేరిందంటే మనం చూస్తే గలతీ పత్రికలో మనం గమనిస్తాం, 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు మనం చదువుతున్నప్పుడు, అబ్రహాము పొందిన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యజనులకు కలగాలంటే క్రీస్తు మన కోసం ఏమైపోయాడంటే శాపం అయిపోయాడు, శాపగ్రాహిగా ఆయన చేయబడ్డాడు. అవును, చెదరగొట్టబడిన వారందరూ కూడా భాషలు తారుమారై చెదరగొట్టబడిన వారందరూ బాబేలులో చెదరగొట్టబడ్డారు, భాషలు తారుమారైన. యెరూషలేములో ఒకటైపోయారు, ఒకే భాషగా మార్చబడ్డట్టుగా మనం చూస్తాం. అక్కడ ఏంటి మనందరి అక్కడ దాదాపు 17 దేశాల వాళ్ళు ఉన్నారు, కానీ వారు భాషతో మా వాక్యం చెప్తున్నప్పుడు వారందరికీ అర్థమవుతుంది. మూడవది, ఆ ఆశీర్వాదంలో 3వ ఆశీర్వాదం ఏంటంటే చెప్తున్నాడు 7వ వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తా, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్న. ఆదాము శాపంలో ఏమన్నాడు, నీ నిమిత్తం ఈ నేల శపించబడింది, ఇది ముళ్ళ పొదలు గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు మొలుస్తాయి ఇక్కడి నుంచి అన్న. కానీ అబ్రహాముతో గొప్ప వాగ్దానం ఏమంటే, ఈ దేశమును నీకు ఇస్తావు, ఒక క్రొత్త దేశాన్ని, కనాను దేశాన్ని, ఒక క్రొత్త దేశాన్ని నీకు ఇస్తాను. అవును, ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఒక్కొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తా నువ్వు నా మాట వింటే. అసలు నువ్వు ఇంకోటి అన్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదించిన వారిని ఆశీర్వాదిస్తాను, మిమ్మల్ని శపించిన వారిని, మిమ్మల్ని దూషించిన వారిని శపిస్తాను. మనల్ని ఆశీర్వాదంలో కాకుండా శాపంలోనికి నడిపించింది ఎవరు? సర్పం. సర్పం యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తా. సర్పం మిమ్మల్ని, అంటే అపవాది మిమ్మల్ని శాపంలోనికి తీసుకెళ్ళాడు, శాపాన్ని ఆశీర్వాదంగా నేను మారుస్తా. 5వ బ్లెస్సింగ్ ఏంది? అసలు నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు. ఇప్పుడు మనం 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనం చూస్తాం, నీవు ఆశీర్వాదంగా ఉన్నందువు, నువ్వే ఒక ఆశీర్వాదంగా, నువ్వే ప్రతి జనాంగానికి ఒక బ్లెస్సింగ్ గా, ఒక ఆశీర్వాదంగా ఉంటావు. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు భూమి యొక్క శాపాన్ని కూడా తీసేస్తున్నాడు. ఇందాక చదివంగా ఆదికాండం 21లో, ఇక మానవుడు భూమికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇలాగ 12వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు చాలా క్రొత్త మలుపులు, క్రొత్త విషయాలు మనము ఆదికాండంలో మనం ఇందాక మనం చదివాము. 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో గాడ్ కాలింగ్, దేవుని యొక్క పిలుపు మొదటి 3 వచనాలు, 4 నుంచి 9 వచనాలు దేవుని పిలుపుకు విధేయుడై, దేవుని పిలుపుకు లోబడి దేవుడు చూయించే స్థలానికి వెళ్తున్నాడు. ఇందులో మరి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక 20 నిమిషాలు ఒక దేవుని పిలుపులో విశ్వాసి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన
ఒక 7 అమూల్యమైన విషయాలు చాలా సింపుల్ గా క్లుప్తంగా మనం విందాం. మొదటిది, అబ్రహాము యొక్క పిలుపులో మొదటి అడుగును మనం గమనిస్తున్నప్పుడు అది మొదటి అడుగు. దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహాం అబ్రహాం అని దేవుడు పిలుస్తున్నాడు. విషయాలన్నీ చెప్పాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. అబ్రహాము యొక్క చరిత్రలో ఇది చాలా విషయాలు చెప్తారు. ఆయన అప్పుడు అంతకు ముందు విగ్రహారాధన చేసేవాళ్ళని, అబ్రహాము తండ్రి తెరాహు వీళ్ళంతా ఇవన్నీ చేసి అమ్మేవారని, తర్వాత వాటిల్లో అబ్రహాము ఒక విగ్రహాన్ని పగలగొట్టాడని. ఎందుకు ఏంది ఇది పగిలిపోయింది ఏంటంటే, ఆ నైవేద్యం పెట్టాను నాన్న, అది నాకు దానికి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు అని ఆ విగ్రహాన్ని కొట్టాడు, పగిలిపోయింది. అంటే విగ్రహాల నైవేద్యం నెట్టయా అని చెప్పి తెరాహు అబ్రహాంతో మాట్లాడటం. అప్పుడు మీరే చెబుతున్నారు ఈ విగ్రహాలు మాట్లాడవు, మరి నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషణ అబ్రహాము హృదయంలో ప్రారంభమైనప్పుడు నిజమైన దేవుడు మెసొపొతేమియాలో మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. స్తెఫను ప్రసంగంలో మనము అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తాం. మెసొపొతేమియాలో మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఇందులో మొట్టమొదట విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ప్రభు అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అబ్రహాము దేవుణ్ణి ఏర్పరచుకోలే, దేవుడే అబ్రహాముని ఏర్పరచుకొని పిలుస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన తల్లిదండ్రులారా ఆలకించండి. మన పిలుపు ఎంత గొప్పదో. మళ్ళీ పిలుపులో రక్షణ పిలుపు ఉంది, సేవా పిలుపు ఉంది, పరలోకానికి పిలుపు ఉంది. 3 పిలుపులు ఉన్నాయి. మళ్ళీ పిలుపులో కూడా వేరు కోణాల్లో మనం ధ్యానం చేయాలి. కాబట్టి మొదట అడుగులో దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ అబ్రహాము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలా. ఇంతమంది జనాంగంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నువ్వు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలా. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ పిలుపులో అబ్రహాము ఏం చేయాలంటే ఆ దేశాన్ని విడిచిపెట్టాలి, తండ్రిని విడిచిపెట్టాలి, బయలుదేరి ఆ బంధువులను విడిచిపెట్టాలి, దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాలి. ఇది పిలుపు యొక్క కండిషన్. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు అది పాత జీవితం, అబ్రహాముకి సంబంధించిన పాత జీవితం. మన జీవితంలో కూడా మనం ఏమేమి విడిచిపెట్టాలి. ఆయన చూపించే దేశానికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 11లో అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆయన దాని మీద ఆ పునాదులు గల పట్టణం మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు చూపించే ఆ స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఈరోజు మన పిలుపులో కూడా ఈ మాటలు దాగి ఉన్నాయి, మనం విడిచిపెట్టాల్సినవి. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, ఆఖరికి తన ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువనెత్తుకొని నడవాలి. శిష్యుని యొక్క నియమం ఆయన పిలుపులో. మనం ఏమంటాం, ప్రార్థనకు వస్తా ఉంటాం, ఏంటంటే ఆ గేదలు కట్టేయలేదయ్యా, ఆడేమో డ్యూటీ వాడు పంపించలేదయ్యా, ఈడేమో ఓటీ చేస్తున్నానయ్యా, ఇక్కడ పోటీలో నిలబడ్డానయ్యా, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అది 2. మూడవది, అబ్రహాము యొక్క పిలుపులో 3వ విషయం ఏమిటయ్యా అంటే, మనం చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎట్లో ఏందో చెప్పటల్లా, ప్రతిదీ అంతే. నేను చూపించే దేశం అంటాడు. 22వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు నేను మోరియా దేశంలో నేను చూపించే ఒక కొండ మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించాలి అంటే, ఏది స్పష్టంగా చెప్పడం, అంతా గాడ్ మిస్టరీ.
ఒక మర్మంగా మాట్లాడతాడు. స్పష్టంగా పలానా చోటకి వెళ్ళాలి, పలానా బస్ ఎక్కాలి, పలానా అది ఎక్కిన తర్వాత పలానా చోట దిగాలి, నేను చూపిస్తాను పద అంటే గాడ్ దేవుని యొక్క నడిపింపు. నేను చూపిస్తాను, నేను చూపించినట్టు నువ్వు వెళ్ళాలి. నేను ఎటు తిరగమంటే అటు తిరగాలి, నువ్వు ఎట్టు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. దేవుడు నిర్ణయించిన మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి అబ్రహాం. అంతే. ఈ రాత్రి ఇక్కడ ఉండు అంటే ఎక్కడ ఉండాలి, లే అంటే లేవాలి, ఎల్లు అంటే వెళ్ళాలి. విశ్వాస జీవితంలో కూడా మనల్ని పిలిచిన తర్వాత మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనం కూడా అలాగే ఉండాలి. మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు అయ్యే మనకు చూస్తాం. ఏమంటాడంటే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని అధికారానికి నువ్వు లోబడు. దేవుని అధికారానికి నువ్వు లోబడు నీ పూర్ణ హృదయంతో, అప్పుడు నీ త్రోవను ఆయన సరళం చేస్తాడు. అప్పుడు నీ త్రోవను ఆయన సరళము చేస్తాడు. మన సొంత ఆలోచనతో మన సొంతగా నిర్ణయిస్తాం. భక్తిని మన సొంతగా మలుచుకుంటాం, సేవను మన సొంతగా మలుచుకుంటాం. నాకు అవకాశం ఉంటే చేస్తా, లేకపోతే లేదు. నాకు ఇష్టమైతే నడుస్తా, లేకపోతే లేదు. అది కాదు. ప్రతిదీ గాడ్ గైడెన్స్. దేవుడు గైడ్ గా ఉండి నడిపిస్తాడు. ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చెయ్యాలి. ఇశ్రాయేలీయులను కూడా మనం చదువుతాం. అలాగే మా వారు ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు ఆయన గైడెన్స్ ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. మేఘస్తంభం, పగటిపూట మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభం, దేవదూత, దేవుని మందసం, ఈ మన్నిటిని మనం గమనిస్తాం. 4వది మనం చూస్తున్నాం, ఆయన వాగ్దానం ఆశీర్వాదంగా నువ్వు ఉంటావు అన్నాడు కదా. బయలుదేరి వస్తున్నప్పుడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆయన పిలుపులో ఆశీర్వాదం ఉంది. ఇప్పుడే మనం విన్నాం, ఇందాక మొట్టమొదటి చెప్పినట్టులో, నిన్ను బట్టి భూలోకాన్ని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, సమస్త వంశాలు ఆశీర్వదించాలనుకుంటున్నాను. యేసు ప్రభు ద్వారా ప్రియులారా, ఈ ఆశీర్వాదం మనకి నెరవేర్చబడి ఆయన పిలుపులో మరి యొక్క మలుపు ఏంటంటే గొప్ప ఆశీర్వాదం ప్రపంచాన్నే మార్చాలనుకుంటుంది. 5వది మనం గమనిస్తున్నప్పుడు, అబ్రహాం బయలుదేరి వస్తున్నప్పుడు మరి తన భార్య అయిన శారా, లోతు, మరి ఆయన అర్జించిన ఆస్తి అంట. ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాం ప్రయాణం 12లోనే కాదు, కానీ మనం 17 నుంచి 11వ అధ్యాయం 17 నుంచి 32 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడే అబ్రహాము యొక్క ప్రయాణాన్ని మనం చూస్తాం. అబ్రహాము ప్రయాణము బయలుదేరాడు, కానీ అబ్రహాం ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందంటే హారాన్ దాకా వచ్చి ఆగిపోయింది. హారాన్ దగ్గరికి వచ్చేసి ఆగిపోయింది. ఎందుకు అంటే తన తండ్రి అయిన తెరాహు ఎమ్మడబడుతున్నాడు. తండ్రి అయిన తెరాహు అబ్రహాం వెంబట వస్తున్నాడు. నేను కూడా వస్తా. తెరాహు అంటే ఆలస్యం అనే అర్థం. తెరాహు అనే పదానికి అర్థం ఆలస్యం. చాలాసార్లు మనం దేవుని పిలుపు ఆలస్యం అయిపోతా ఉంటుంది. కాదు నాన్న, ఇక్కడి నుంచి వాళ్ళు నది దాటాలి, నది దాటి అద్దరికి వెళ్ళాలి. వెళ్దాంలే ఏదో ఒకటి ఆలస్యం. తర్వాత ఆ తెరాహు అక్కడే హరాన్లోనే మృతి చెందింది. హారాను అంటే మంట, కాలిన అనాలి. చాలా మంది తెరాహుల్ లాంటి వారు మన కుటుంబ సభ్యులు హారాన్లో ఆగిపోతున్నారు, కాలిపోతున్నారు. దేవుడు చూపించే స్థలానికి వెళ్ళలేకపోతున్నారు. ఆ తర్వాత హారాన్లో ఆయన ఆగిపోయిన తర్వాత మరలా ప్రభు రెండవసారి ఆయన మాట్లాడుతున్నాడు. రెండవసారి ఆయన పిలుస్తున్నాడు, అబ్రహాం, నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు చెప్తున్నాడు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ దేశాన్ని, నీ బంధువులను కూడా విడిచిపెట్టి రావాలి. కాబట్టి అప్పుడు నది దాటాడు. నది దాటడం బాప్తీసానికి గుర్తుగా ఉంది. మన వాళ్ళు రక్షించబడి బాప్తీసం తీసుకుంటారని, ఆరాధన చేస్తారని ఆశపడుతున్నాం. చూద్దాంలే అంటే అక్కడే ఆగిపోతున్నాం. అది తర్వాత మనం గమనిస్తున్నప్పుడు అబ్రహాము మరి పిలుపుకు లోబడి బయలుదేరి
ఎక్కడికి వచ్చేసాడయ్యా అంటే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు 5వ వచనంలో సమస్తము తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చెను. 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరేను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆయన పిలుపుకు లోబడి, దీన్ని హెబ్రీ పత్రిక 11:8లో అబ్రహాము పిలువబడినప్పుడు అక్కడ కూడా మనం చూస్తాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 11:8 చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న దేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చేళ్ళకి ఎక్కడ దాకా వచ్చారయ్యా అంటే అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము. షెకెము అంటే అర్థం భుజము అని. షెకెము నందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి అంటే మోరే దగ్గరకు వచ్చాడంట. మోరే అంటే బోధకుడు అని అర్థం. విషయాలు చూడండి, అక్కడ సింధూర వృక్షమునొద్ద చేరెను అన్న. ఎక్కడ చేరాడు? సింధూర వృక్షమునొద్దకు చేరాడు. ఎక్కడికి రావాలో అక్కడికి రావాలి. సింధూర వృక్షం మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చూపిస్తుంది. సింధూరం అంటే రక్తం కదా. ఆయన సిలువ అబ్రహాము జీవితం సారి ఎక్కడ చూసినా సింధూర వృక్షం దగ్గర గుడారం వేసుకునే మనం 18లో కూడా మనం చదువుతాం. సింధూరం అంటే మనకు తెలుసు, అది రక్తం. దాన్ని మనం బైబిల్లో లేక గూగుల్లో దాన్ని మనం చర్చ చూసినా కానీ దాని ఆకులు, దాని కాండం ఎలా కనపడుతుంది అంటే ఒక ఎర్రటి కలర్లో ఉంటుంది. ఈ పేరుని మనం చర్చ చూస్తాం. మన బొప్పాయికాయ ఆకులు ఎలాగుండయో బొప్పాయికాయ ఆకులు లాగుండి మొత్తం ఎక్కువగా ఎర్రగా సింధూర వృక్షం. చాలా కాస్ట్లీ వుడ్. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు సింధూర వృక్షము అనేది యేసుక్రీస్తు యొక్క సిలువకు గుర్తుగా. సిలువను ఆశ్రయించాలి. కనాన్లో ఆయన షెకెమునందలి ఒక స్థలము దాకా సంచరించాడు. అదే మోరే అంటే బోధకుడు. మనకు కావాలి, మనల్ని బోధించే బోధకులు సంఘంలో అవసరం. బోధ మనం పక్కన పెడతాం ఏమండి. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక మనం ఉండాలి. సిలువ గుడారములో లేక సిలువ వృక్షము కింద మన యొక్క నివాసము ఏర్పాటు చేసుకోవాలి మనం చూస్తాం. అలాగే అక్కడ మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఒక మాట కూడా వ్రాయబడింది. సమస్తం తీసుకొని మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో ఉన్నారు. అక్కడ. కనానీయులు ఎదుట నీ ప్రవర్తన, కనానీయులు ఎదుట నీ జీవితం. మన ఎదుట కనానీయులు ఉన్నారు. 7 జాతుల వారు. కనానీయులు అంటే వారు 7 జాతుల వారు ఉన్నారు. 7 జాతుల వారు రకరకాల విభిన్న మనస్తత్వాలు, విభిన్నమైన ఆరాధనలు, విభిన్నమైన విధానాలు, కల్చర్తో ఉన్నారు. వారి మధ్య అబ్రహాము జీవితం, గుడార జీవితం, ప్రత్యేక జీవితం, దేవుని పిలుపు కలిగిన జీవితం. ఈ రోజుల్లో మన జీవితం ఎలాగుంది? 7వది మనం గమనిస్తున్నప్పుడు ఆయన పిలుపులో దేవుని ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. 6-7 మనం గమనిస్తున్నప్పుడు ఏమన్నాడు అంటే అక్కడ
7వ వచనం, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. ఈ ప్రత్యక్షత దేనికి గుర్తుగా ఉందంటే దేవునితో ఉన్న సంబంధం, దేవునితో మనకున్న సంబంధం. గాడ్ వాయిస్, దేవుని ప్రత్యక్షత. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. వానికి నన్ను నేను కనపరుచుకుంటా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునితో ఉన్న సంబంధం. ఒకటి, అబ్రహాము యొక్క మొదటి అడుగులో మనం చూస్తున్నాం, దేవుడే అబ్రహామును ఎన్నుకున్నాడు. కానీ దేవుడు ఆ అబ్రహాము దేవుడిని కాదు, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనం ఆయన ఏర్పాటు చేసుకోవాలి. రెండవది, పాత జీవితాన్ని విడిచిపెట్టాడు అబ్రహాం. తండ్రి ఇల్లు గాని, దేశాన్ని గాని, మొత్తం శిష్యులుగా మనం కూడా మన ఆ తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటే మనం ఆయన శిష్యులము కానేరము. మూడవది, ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన మార్గదర్శకత్వంలో మనం వెళ్ళాలి, మన సొంత ఆలోచనలో కాదు. కాబట్టి మన జీవితం మీద అధికారి ఆయన. నాలుగవది, దేవుని వాగ్దానం, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను, నీ ద్వారా సమస్త జనాల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఐదవది, అబ్రహాముకు పిలుపుకు లోబడి బయలుదేరాడు అని మనం ఇప్పుడే విన్నాం. ఎంత ధైర్యం ఉండి బయలుదేరాడో మనం చూస్తున్నాం. ఎక్కడికి దాకా వచ్చేసాడయ్యా అంటే సింధూర వృక్షం దాకా వచ్చేసాడు. ఆరవది మనం చూస్తున్నాం, అబ్రహాముకి దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాముకి దేవునికి ఉన్న సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఏడవది, అబ్రహాము యొక్క ఆరాధన అక్కడ మనం చూస్తున్నాం. 8వ వచనంలో ఆ లేక బలిపీఠం కట్టాడు. 8వ వచనంలో అక్కడ అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరినప్పుడు బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి, యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆరాధన జీవితం, ఆరాధన జీవితం. అవును, ఇక్కడ మనకి రెండు కనపడతాయి. ఒకటి, బేతేలుకును హాయికి మధ్యన గుడారం వేశాడు. మన గుడారం రెండిటి మధ్య ఉంటది కొన్నిసార్లు. ఒకటి బేతేలు, ఇంకోటి హాయి. హాయి అంటే చెత్త దిబ్బ అని అర్థం. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. మన జీవితంలో కూడా రెండు ఉన్నాయి. శరీరము హాయి లాంటిది, మన ఆత్మ బేతేలు, దేవుని మందిరం. ఈ రెండిటి మధ్య లాగుతా ఉంటది, అటా ఇట అటా ఇట అటా ఇట. అటు ఇటు మధ్యలో వేస్తే ఎట్లాగే ఉంటది. అటా ఇట శరీరం లాగుతా ఉంటది, ఆత్మ లాగుతా ఉంటది. ఎటువైపు? బేతేల్లో ఉంటావా లేక హాయికి వెళ్ళిపోతావా? బేతేల్ నుంచి హాయికి వెళ్ళిపోయి హాయి నుంచి కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తులోకి వెళ్ళిపోతావా? ఎక్కడ? కాబట్టి మన ఆరాధన స్థితి స్థిరంగా ఉండాలి. ఈరోజు మనకి ఈ ఆరాధన జీవితాన్ని ఎక్కడ మనం చూస్తున్నామంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలని దేవునికి సమర్పించండి. ఇట్టి యాగము దేవునికి ఇష్టమైంది. యాగం ఆగం కాకూడదు. యాగము, యజ్ఞము దేవునికి మహిమకరంగా ఉండాలి. పాత నిబంధనలో అన్ని చచ్చిపోయిన యాగాలే, కానీ క్రొత్త నిబంధన ప్రజలమైన మనము సజీవ యాగముగా ఆయన్ని మనం ఆరాధించాలి, అబ్రహాం అని. కాబట్టి ప్రియులారా, అబ్రహాం కట్టిన బలిపీఠాల్లో కూడా పాఠాలు ఉన్నాయి. వాటిలో కూడా మనం ధ్యానం చేయొచ్చు. నాకు ప్రభు ఇచ్చిన తలంపులను బట్టి ఆయా సమయాల్లో సహోదరులు సమయం ఇస్తారు. కాబట్టి అబ్రహాం జీవితంలో అంటే 12 నుండి
25 అధ్యాయాల్లో ఆది కాండము 12 నుంచి 25 అధ్యాయాల్లో అబ్రహాము యొక్క జీవితాలు, ఆయన యొక్క మజిలీలు, ఆయన యొక్క ప్రయాణం, ఇటన్నిటిలో మనం కొన్ని పాఠాలు వింటూ అందులో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలన్నా, చక్కని వర్తమానము అబ్రహాం జీవితంలోను మాకు అందించినందుకై ప్రభువు మనకు మరి చక్కని వర్తమానం అందించాడు. అందును బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. వాక్యం అందించినటువంటి సత్యంబాబు అన్న గారు కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి చివరి ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన. మరి ఆదినారాయణ అంకుల్ గారు చివరి ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. ఆదినారాయణ అంకుల్. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇంతవరకు మీరు చక్కగా నడిపించుకున్నందుకే నీకు వందనాలు. మీ దాసులు నాయన మరి తండ్రి, దైవజనులు సత్యం బాబా గారిని మరి ప్రభా మీరు నిలవబెట్టి ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాం మరి తండ్రి జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు, మరి తండ్రి ఆయన పిలుపు, మరి తండ్రి వీటంటే చక్కగా మాకు వివరించినందుకే మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి తండ్రి ఉన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించి మీ నామ మహిమార్థమై మేము నాయన మరి జీవించడం సహాయం చేయండి. చేరి రావాల్సిన మరి తండ్రి బిడ్డలందరినీ ఇంకా మరి తండ్రి ఈ దినం రాలేకపోయిన వారిని రేపటి దినమైన నడిపించి మీ మాటలు విని బలం పొందినట్టు సహాయం చేయండి. వచ్చిన వారందరూ కూడా మీ బలం పొందినట్టు సహాయం చేయమని ఇచ్చినట్టు సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసుల్ని బలపరచండి, కుటుంబాన్ని, సంఘాన్ని వారి తెలియజేయండి. నడిపిస్తున్న వారిని, భారం వహిస్తున్న వారిని, బాధ్యత వహిస్తున్న వారిని, పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పేరున బట్టి దర్శించమని ఈ కాన్ఫరెన్స్ ఇంకా నాయన దినదినము బలపరిచి స్థిరపరిచి వారు తెలియజేసి మహిం పొందమని చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ మేము మాటలు మా హృదయాలు భద్రపరుచుకున్నట్లు కృప చూపని యేసు ప్రభువుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసినటువంటి ఆదినారాయణ అంకుల్ గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో దేవుడు మనల్ని చక్కగా తన యొక్క వాక్యం ద్వారా మరి మనల్ని హెచ్చరించాడు. అలాగే అబ్రహాం జీవితం ద్వారా మనకు అనేక సత్యాలు ప్రభు మనకు తెలియజేశాడు. మరి అట్లా ఆ విధంగా మనం కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలతో మరి నింపబడుచు సంఘంలోను అనేక విషయాల్లో మనం ఆశీర్వించబడే వారంగా, కుటుంబ జీవితంలో వర్ధిల్లే వారం ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే మరి యొక్క జూమ్ మీటింగ్ నడిపించడానికి నాకు సమయం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి అన్నగారికి, మరి మరి ప్రభుదాస్ అన్న గారికి, అలాగే పాట పాడిన రాజన్న గారికి, వాక్యం అందించినటువంటి సత్యం బాబన్న గారికి, వాక్యం కొరకై ప్రార్థన చేసిన బాబన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన చేసిన ఆదినారాయణ గారికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాం.